ఆపండి ఆపండి ఆపండి, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. సాధారణంగా ఈ డైలాగ్ మనం పెళ్లిళ్లలో కట్న కానుకల విషయంలో తేడా జరిగితే మనం వింటాం. కానీ మన అప్పారావు పెళ్లి ఒక వింత విడ్డూరమైన కారణం వల్ల ఆగిపోయింది. ఇంతకీ ఆ కారణం ఏంటి? అసలు ఆ పెళ్లి జరిగిందా లేదా తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రచ్చ రవి అలాంగ్ విత్ హిస్ టీమ్. కేకు నేనే ఇస్తాను ఇవాళ. కేక్ తీసుకో, అలిగిన కాడికి చాలు గాని ఈ అలకలు ఉంటే మనే గాని తీసుకో. ఓహో, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు నన్ను ఎవరో గుర్తుపట్టినవా? ఒకప్పుడు నీ దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకో అనసూయ అన్న, నీ దగ్గర ఏ స్టేజ్ ఉంది అన్నావు. అవును, ఇప్పుడు జబర్దస్త్ స్టేజ్ ఉంది. నేను ఎక్కడున్నా? మూలకున్నావు. నేను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉన్నా. మేడం నమస్తే, నా పేరు దావతుల దామోదర్. పెళ్లికాడు మొన్న ఒక పిల్లని ఇచ్చి పంపిన. ఆడవాడు కోన్కిస్గా గొట్టంగాడు వాని పెళ్లికి ఎందుకు వచ్చేదన్నమాట. అందుకే జబర్దస్త్ టీం మొత్తానికి దావత్ డిసైడ్ చేసిన. ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు నా పెళ్లి చూడాలి. చూడలేదనుకో, నేను చూడకపోయిన ఎపిసోడ్ బయటికి పోయినా నీకు పేమెంట్ రాదు. అనా నువ్వు చెప్పింది చేసిన, పెళ్లి డిసైడ్ చేసుకున్నా. నేను చిన్నప్పుడు ఫస్ట్ టైం గడ్డం గీకిన. ఫ్రెండ్స్ వచ్చి అరే గడ్డం గీకిన దావత్ అన్నారు, ఇచ్చి పడేసిన. అరే పోరి సయ్యంట దావత్ ఇచ్చిన, పోరి నెయ్యంట దావత్ ఇచ్చిన. గప్పటి నుంచి దావత్ల దామోదర్ అంటారు నన్ను. దావత్ అంటేనే దామోదర్, దామోదర్ అంటేనే దావత్. అరే వా, అప్పుడు డిసైడ్ చేసుకుంటా మంచిగుండు. పంతులు వస్తున్నాను ఆయన. దావతుల దామోదర్, గజ్జల గజాల, గజ్జల గజాల. ఇక మీ జాతకాలు అద్భుతంగా కలిశాయి. మేడం నా పెళ్లి ఎట్లా చూస్తున్నావు కాబట్టి ఆ వెనక దావత్ ఉన్నది, తిని కట్నం వేసిపో. అది చదివించా, నీ లెవెల్లో చదివి ఆ శ్రీనగర్ ఇల్లు మణికొండ ఇల్లు రాశాయి. ఇంతగా పెళ్లి కూతురు ఎక్కడయ్యా? అదే పిలిపిస్తుంది. రాణిగారికి సిగ్గులు వచ్చే, రాజుగారికి చిరునవ్వొచ్చే, ఈ ఇద్దరి పెళ్లికి ఆనందం అతిథిగా వచ్చే. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. వదినా హౌ ఆర్ యు? థ్యాంక్ యూ. బావా ఐ లవ్ యూ. పెళ్లి మండపంలో కూడా ఐ లవ్ యూ. నీ మొగుడు చూసుకోక. నాకు కూడా ఈ ఎంట్రీ అవ్వలేదు రోజా గారు నా పెళ్లికి. అబ్బా ఎంత అందంగా ఉన్నావు. వదినా థ్యాంక్ యూ వెరీ మచ్ వదినా. ఆల్ ది బెస్ట్. నా పెళ్లి గురించి నువ్వు తీసుకున్న శ్రద్ధ, పూల జడ వేసావు, బొగ్గన బొట్టు పెట్టావు, ముద్దు పెట్టలేదా దిష్టి తీసి? ముద్దు పెట్టి కూడా పంపించావు. ఐ నెవర్ ఫర్గెటెడ్ దిస్ మచ్ ఆఫ్ హెల్ప్ వదినా. బావా ఆ శబ్దం ఏంట్రా? నన్ను చూసిన కొద్ది చూడాలనిపిస్తుందా? నువ్వు మిస్ చేసుకున్నావు అంతేనా? నో బావా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు చూడాలని టైంలో చూడలేదు, ఇప్పుడు చూసినా ప్రయోజనం లేదు. వచ్చే జన్మంటూ ఉంటే నీకు నేను, నాకు నువ్వు, ఒకరికొకరం నువ్వు నేను. உங்கள் பூடை உடுக்கு நாளை உடுத்து மிடிலை உங்கள் பாட்டை. బావా మా వదినికి థ్యాంక్స్ చెప్పవా, నన్ను ఇంత బాగా తయారు చేసింది కదా. రోజా తీసుకున్న శ్రద్ధకు నేను నిజంగా మెచ్చుకోవాలి. మా వదిన ఆల్వేస్ మై బిహైండ్. నీకు దిష్టి పడినట్టుందా? అందరు బాయ్స్ కి చెప్తున్నాను, ఈ జన్మకింతే నాకు అందాల రాకుమారుడు, హైట్ తక్కువైన వెయిట్ ఉన్నాడు. ఐశ్వర్యరాయ్ కూడా ఇలా మాట్లాడలేదు. ఆ పిల్ల గురించి నాకు తెలీదు. సరే ప్లీజ్ బ్లెస్ మీ ఆల్ ఆఫ్ యూ.
ఓం సోమవారం నమః, ఓం మంగళవారం నమః, ఓం గురువారం నమః. భజంత్రీలు భజంత్రీలు. అన్నా మనం వాళ్ళకు ముక్కలు అయిపోయినాయి అంటున్నారన్నా. ఎవరో వాడు అన్నది. ఒక్కసారి పట్టుకో పంతులు గారు. నాయన మటన్ ముక్కల గురించి ఎవరైనా చూసుకుంటారు, పీటల మీద నుంచి లేచి వెళ్ళకూడదు. అట్లుండే పంతులు గారు. ఈ దావతుల దామోదర్ గారు పతోని పెళ్లిపై పీకల్లాగా తినచ్చిండు. ఇప్పుడు వాళ్ళు మా పెళ్లిలో తినకుండా పోయి వాడు దావతుల దామోదర్ గారు కాదు దాల్చా దామోదర్ గారు అనుకో ఇజ్జత్ పోతుంది. అరే తర్వాత పెళ్లి. పంతులు గారు ఐ హావ్ స్మాల్ డౌట్. ఏంటమ్మా? ఇప్పుడు ఘట్టం ముహూర్తం ఈ రోజా రేపా? ఘట్టం అంటే? ఘట్టం అంటే మా బావకు అర్థమైంది, నీకు అర్థం కాలేదు. ఘట్టం అంటే శోభనం. అమ్మా ఆ దావత ఇవ్వడానికి పోయినోడు రావాలా, నీకు తాళి కట్టాలా, ఆ తర్వాత మీ ఇద్దరు జాతకాలు చూసి ఘట్టానికి మంచి ముహూర్తం పెడతాను, అప్పుడు చూసుకోవచ్చులే. అలాగే మిగతా కార్యక్రమాలు కానివ్వండి. అయ్యా దామోదర్ వచ్చిన నేను రెడీ, నువ్వు కానీ. అది తీసుకో, ఇది తీసుకో, ఇది తీసుకో, అది తీసుకో, ఇది పట్టుకో, ఇది పట్టుకో, అక్కడ కట్టో, అక్కడ కట్టో. భజంత్రులు భజంత్రులు. మల్లిగాడు మందు తాగనంటున్నాడన్నా. ఎందుకురా? అందరిలాగా క్యాజువల్ గా పిలిచాడు, నన్ను స్పెషల్ గా పిలవలేదని ఫీల్ అవుతున్నాడన్నా. వాడు అట్లా ఫీల్ అయిందా? పంతులు ఒకసారి పట్టుకో. ఇవను మాటి మాటికి కాదయ్యా, మందు తాగకపోతే తర్వాత తాగించవచ్చు, ముహూర్తం టైం అయిపోతుంది, తాళి కట్టు. అరే అన్న ముహూర్తం ఇప్పుడు కాకపోతే తర్వాత పెట్టుకోవచ్చు, దావత్ కాడ ఇజ్జత్ పోతుంది. వానికి ఫస్ట్ మందు పట్టించా. అరే బాగా బాయ్. వదినా వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అన్నయ్య ఎంత మంచివాడు తెలుసా? మా అన్నయ్య ఫ్రెండ్స్ కి దావత్ ఇవ్వడంలో చిన్న తేడా వచ్చిందని వెంటనే వెళ్ళాడు. అంటే రేపు నాకు పెళ్ళైన తర్వాత చుక్కలు చూపిస్తాడన్నమాట. పంతులు గారు ఏమిటమ్మా? మీకు పెళ్ళయిందా? నా పెళ్లి గురించి ఎందుకమ్మా? సరే కానండి, ఇప్పుడు ఘట్టం ఉంది కదా. అవును. పెళ్లికి ముందు జరిపించలేమా? పెళ్లికి ముందు ఘట్టం ఎలా జరిపిస్తారమ్మా తల్లి? పెళ్లి జరిగిన తర్వాత ఘట్టం సంగతి చూసుకోవచ్చు. పంతులు గారు మీకు నా బాధ తెలియదు. ఫర్ ఘట్టం ఈ అమ్మాయి ఎవరు? అదే నాకు ఫేస్బుక్ లో పరిచయమైన స్వప్న. దామోదర్ అన్ని అయిపోయాయా? అయిపోయినాయి. ఇది లేపుకో, ఇది లేపుకో. భజంత్రులు భజంత్రులు భజంత్రులు. పెళ్లికి రానంటుందన్నా. అది రాకపోతే ఏమి దూరంగా ఉండి చూస్తుంది కదా. అది కాదండి, క్యాజువల్ గా పిలిచాడు, నాకు కార్డు ఇవ్వలేదు, నేను రానను, నేను బుంగమది పెట్టుకున్నానని చెప్పానన్నా. ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఏదో మ్యాటర్ ఉన్నదని జనాలు మాట్లాడుకోవాలా? ఏమండి? భజంత్రులు భజంత్రులు. చరిత్రలారా నోరు మూసుకొని కూర్చోండి ఇక్కడ. నేను ఇప్పుడు కట్టేస్తా, 100% కట్టేస్తా. ఇక్కడ చూడండి. నువ్వేం కట్టక్కర్లేరా? ఇలారా నువ్వు పెళ్లిపేటల మీద కూర్చున్నాను కదా, ఎవరికి ఏమొచ్చినా సరే నువ్వే వెళ్ళిపోతున్నావు కదా. పెళ్లిపేటల మీద ఇంత చేస్తే రేపు శోభనం గదిలోకి వెళ్తాడు వదిన. పెళ్లి అగరబత్తులు స్మెల్ రాలేదని బయటికి వెళ్ళిపోతా. నువ్వు నన్ను ఏం సుఖపెడతావు? ఎప్పుడు ఘట్టం నా జీవితానికి లేదు. నీతో నేను పెళ్లి చేసుకోను. వాట్ ఈస్ దిస్ వదిన? దిస్ ఇస్ వెరీ రాంగ్. అన్నా పెళ్లి కూతురు పంతులతో లేచిపోయిందన్నా. అన్నా దావత్ నీ అయ్యా